గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో సాల్మాన్ అనే దళితుడిని వారం రోజుల కింద తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టి మొన్న గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. కొట్టిన వాడిని వదిలేసి దెబ్బలు తగిలిన ఆయన సాల్మాన్ కుటుంబం మీద కేసులు పెట్టే కార్యక్రమం చేయడం, అదేవిధంగా అతని కుటుంబాన్ని గ్రామం వదిలి దాదాపు 18 నెలల పాటు బయట ఉంటే కనీసం కనికరం లేదు పోలీసులు. కేసు కూడా 324 పెట్టి కేసుని మసిమూసి మారేడుకాయ చేసే కార్యక్రమం చేయడం చాలా దారుణమైన విషయం. కనీసం ఆయన చనిపోతాడని తెలుసుకున్న తర్వాత నిందితుల మీద కేసులు పెట్టే కార్యక్రమం చేసి, అంతకన్నా ఘోరం ఏంటంటే చనిపోయిన వ్యక్తి ఆ యొక్క మృతదేహాన్ని ఆ గ్రామానికి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పెట్టారని మనం చూస్తున్నాం. అక్కడ గురజాల ఇన్ఛార్జి మహేష్ రెడ్డి గారి దగ్గరుండి గుంటూరు జనరల్ హాస్పిటల్ నుంచి కూడా అంబులెన్స్లో తీసుకువెళ్తే అనేక చోట్ల ఆపి, అంటే మృతదేహాన్ని దాన సంస్కారాలకు కూడా చేసుకోకుండా ఆపే కార్యక్రమం ఇదేమి రెడ్ బుక్ రాజ్యాంగం అర్థం కాదు. మాట్లాడితే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఇదేనా రెడ్ బుక్ రాజ్యాంగం? మనుషుల్ని చంపటం, చంపిన వాళ్ళని కనీసం దాన సంస్కారాలు కూడా చేయనీయకుండా వాళ్ళని ఆపివేయటం చాలా దారుణమైన సంస్కృతి. ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా నా కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ప్రకటించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అంతా కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం, దళితులందరికీ అండగా ఉంటాం. పార్టీ ఖచ్చితంగా ఎవరైతే దోషులున్నారో వాళ్ళని 24 గంటల్లో అరెస్ట్ చేయాలి. పోలీసుల్ని ఎవరైతే తాత్కారం చేసి ఈరోజు కేసుని మాయ చేసి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పల్నాడులో జరిగినటువంటి వ్యక్తిగత కక్షలను తీసుకొచ్చి రాజకీయం చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన వైసీపీ చేయటం నిజంగా చాలా దురదృష్టకరం. పల్నాడులో జరిగినటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి ఎవరైతే సాల్మాన్ అనే అతను ఉన్నాడో వైసీపీ నాయకుడు, ఈ సాల్మాన్ అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్. దాదాపు సంవత్సరం నుంచి గ్రామానికి దూరంగా ఉండి మొన్న 10వ తారీఖున గ్రామంలోకి రావడం, వచ్చిన వెంటనే అక్కడ ఎవరైతే పేతుర్, అతను కూడా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి పేతుర్ని గొడవ పడతాం. మొట్టమొదటి సాల్మానే పేతురు మీద దాడి చేయటం, పేతురు తిరిగి అతని మీద తల మీద గాయం చేయటం, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఆ గొడవలో అతను చనిపోవడం జరిగింది. చనిపోయినటువంటి వ్యక్తిని అంత్యక్రియల్లో పాల్గొంటామని చెప్పి, అంటే అక్కడ కక్షలో కార్పణ్యాలని రెచ్చగొట్టే కార్యక్రమానికి వైసీపీ నాయకులు పూనుకోవడం.